78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా స్థానిక మెయిన్ రోడ్లో మహాత్మా గాంధీ జవహర్లాల్ నెహ్రూ విగ్రహాల వద్ద మాజీ డీసీసీబీ చైర్మన్ టౌన్ హాల్ కార్యదర్శి ఆకుల వీర్రాజు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. తొలుత గాంధీ, నెహ్రూ విగ్రహాలకు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. వారు దేశానికి అందించిన సేవల్ని స్మరించుకున్నారు. జాతీయ పతాకావిష్కరణ అనంతరం విద్యార్థులకు, క్రీడాకారులకు, పాదచారులకు బిస్కెట్ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మనం ఈరోజు స్వేచ్ఛగా జీవించడానికి, మన దేశానికి స్వాతంత్ర్యం తీసుకురావడానికి ఎంతో మంది జాతీయ నాయకులు బ్రిటిష్ వారితో పోరాడి అనేక కష్టాలను, నష్టాలను అనుభవించారన్నారు. పిల్లలందరూ స్వాతంత్ర ఉద్యమ నాయకుల జీవిత చరిత్రను, స్వాతంత్ర సమరాంగణ చరిత్రను చదివి భవిష్యత్ తరాలకు కూడా తెలియజేయవలసిన అవసరం ఎంతో ఉందన్నారు. ఈ కార్యక్రమంలో టౌన్ హాల్ లైబ్రేరియన్ వీటీవీ సుబ్బారావు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ డైరెక్టర్ వలవల చిన్ని, రవి, సంగిడి సుబ్రహ్మణ్యం, దేవిశెట్టి రాజా, దాసరి ముఖేష్, పోసి, టేబుల్ టెన్నిస్ క్రీడాకారులు పాల్గొన్నారు.